కాలు, నువ్వు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చేసావా? మా గుంపు ఆకాశంలో ఎగురుతుంటే అందరూ మమ్మల్ని చాలా ప్రేమగా సంతోషంగా చూస్తారు. మనుషులు మా ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు నీ ఇలాంటి నల్లగా అందంగా లేని కొంగని మాతో తీసుకురాళ్ళమంటావా? మా పరువు పోతుంది. ఒక అడవిలో కాలు అనే ఒక కొంగ ఉండేది. దాని పేరు కాలు అని ఎందుకొచ్చిందో అది మీరు ఈ కథలో తెలుసుకోబోతున్నారు. ఒకరోజు ఉదయాన్నే కొంగల గుంపు చెరువు పక్కన ఏకమై మార్నింగ్ ఫ్లైకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ రోజు మనం నీలికొండల మీదుగా ఎగురుతూ డ్రీమ్ ల్యాండ్ అడవికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఆ అడవి చాలా అందంగా ఉంటుందని విన్నాను. అవును, నేను కూడా దాని గురించి చాలా విన్నాను. పదండి వెళదాం. అప్పుడే కాలు కొంగ అక్కడికి వచ్చింది. స్నేహితులారా, నేను మీతో కలిసి సరదాగా తిరగడానికి రావచ్చా? ఒంటరిగా ఉండేసరికి నాకు అడవిలో బోర్ కొడుతుంది. కాలు, నువ్వు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చేసావా? మా గుంపు ఆకాశంలో ఎగురుతుంటే అందరూ మమ్మల్ని చాలా ప్రేమగా సంతోషంగా చూస్తారు. మనుషులు మా ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు నీ ఇలాంటి నల్లగా అందంగా లేని కొంగని మాతో తీసుకురాళ్ళమంటావా? మా పరువు పోతుంది. అలా అని అవి అక్కడి నుండి ఎగిరిపోయాయి. కాలు కొంగ పాపం చెరువు ఒడ్డున కూర్చుని దాని తలరాతను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. అదే అడవిలో చాలా క్రూరమైన జంతువు మోంటూ ఎలుగుబంటి ఉండేది. ఈ రోజు అది నల్లకొండపైన ఉన్న దాని స్నేహితుడు చంపు ఎలుగుబంటిని కలవడానికి వెళ్తుంది. అప్పుడే దానికి దారిలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అరే, ఈ ఏడుపు ఎక్కడి నుంచి వస్తోంది? అది తిరిగి చూసేసరికి అక్కడ ఒక ముసలి ఎలుగుబంటి నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. అయ్యో దేవుడా, ఈ రోజు నేను చనిపోబోతున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ నా ఎక్కడున్న ఈ మాయావి లాకెట్ ఎవరైనా తప్పుడు చేతుల్లోకి వెళితే వాళ్ళు తిని ఎలా ఉపయోగిస్తారో ఎవరికి తెలుసు. ఏంటి మాయావి లాకట? చూస్తుంటే ఇది నాకు ఉపయోగపడేలా ఉందే. అలా అని మోంటూ ఎలుగుబంటి దాని దగ్గరికి వెళ్ళింది. అయ్యో ఎలుగుబంటి అన్నా, మీ ఆరోగ్యం ఏమాత్రం బాలేదనుకుంటా. పదండి, నేను మిమ్మల్ని నా అడవికి తీసుకువెళ్తాను. నేను రాత్రింపగళ్ళు మీకు సేవలు చేస్తాను. అప్పుడు మీరు త్వరగా కోలుకుంటారు. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు బిడ్డ, కానీ నా సమయం ఆసన్నమైంది. ఇక నేను నిశ్చింతగా చచ్చిపోతాను. నేను నీలాంటి నమ్మకస్తుడు అలాగే దయాహృదయుడి కోసం వెతుకుతూ ఉన్నాను. ఈ మాట విని ఎలుగుబంటి దాని మనసులో ఇలా అనుకుంది. ముసలోడు వల్లో పడ్డాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదన్నా. ఈ లాకెట్ని ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు ఒకవేళ తన కుడి చేతి వేలుని ఎదుటి మనిషి వైపు చూపిస్తే ఆ వేలు నుండి ఒక బుల్లెట్ లాగా మేకు బయటకు వచ్చి ఎదుటిగా ఉన్న మనిషికి తగులుతుంది. అమ్మో, అది చాలా ప్రమాదకరం కదన్నా. అవును, అందుకే నేను చనిపోయిన తర్వాత దీన్ని నువ్వు నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటావని ఆశిస్తున్నాను. దీన్ని నువ్వు జంతువులను వేటగాళ్ళ నుండి కాపాడటానికి ఇంకా అలాగే అడవికి మంచి చేయడం కోసం ఉపయోగించు. మీరు ఎలా చెప్తే అలానే చేస్తానన్నా. ఆ మాట చెప్పి ముసలి ఎలుగుబంటి 2 సార్లు గట్టిగా ఊపిరి పీల్చుకుని చనిపోయింది. ఇంకా మోంటూ ఎలుగుబంటి సంతోషపడుతూ లాకెట్ ని ఆ ఎలుగుబంటి మెళ్ళో నుండి తీసుకుని దాని మెళ్ళో వేసుకుంది. కాసేపటి తరువాత అది అడవికి తిరిగి వచ్చేసరికి అక్కడ దానికి 2 నక్కలు ఎదురెదురుగా నించుని ఉండగా కనిపించాయి. వాటి మధ్యలో ఒక చేప నేల మీద పడుంది. ఈ చేప నాది. లేదు, ఇది నాదే. నేను దాన్ని ముందు చూశాను కాబట్టి నేనే దాన్ని ముందు తింటాను. ఇప్పుడు ఇక్కడికి మాల్టు ఎలుగుబంటి వచ్చేసింది. ఇప్పుడు నేనే దాన్ని తింటాను. అరే, ఇప్పుడు నీకు మతిపోయిందనుకుంటా. ఇక నీ పని పడతానుండు. అలా అని అవి 2 మోంటూ ఎలుగుబంటి మీద దాడి చేయబోయాయి. ఇంతలోనే మోంటూ ఎలుగుబంటి వాటి వైపు వేలు చూపించింది. దాని వేళ్లల్లో నుండి 2 మేకులొచ్చి వాటి శరీరాల్లోకి వెళ్లి కూర్చుకున్నాయి. ఇక నుండి నాతో పెట్టుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మోంటూ ఆ చేపని నోటితో పట్టుకుని ఆ 2 నక్కల్ని అక్కడే బాధపడుతుండగా వదిలేసి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత కాలు కొంగ అక్కడికొచ్చింది. అది వాళ్ల బాధ చూడలేకపోయింది. అది దాని ముక్కుతో వాళ్లకి గుచ్చుకున్న మేకుల్ని తీసేసింది. కాలు కొంగ, మేమెప్పుడు నిన్ను మా స్నేహితుడిగా భావించలేదు, కానీ నువ్వు మా ప్రాణాల్ని కాపాడావు. మమ్మల్ని క్షమించు కాలు కొంగ. ఏం పర్వాలేదు, నాకు ఒంటరిగా ఉండడం అలవాటైపోయింది. ఈ రోజు నుండి నువ్వు ఒంటరివాడివి కాదు. ఈ రోజు నుండి మేము నీ స్నేహితులం. ఈ విధంగా అవి తనకి మంచి స్నేహితులయ్యాయి. అలాగే కొంగ ఒంటరితనం కాస్త తగ్గింది. కానీ ఇంకోవైపు మోంటూ ఎలుగుబంటి అరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే సింహం సభ నడుస్తుండగా దాని ముందు వెళ్లి నిలబడింది. సింహం తన గట్టు మీద కూర్చునుంది. ఇంకా మిగతా జంతువులన్నీ తన ఎదురుగా నించనున్నాయి.
సింహమా, ఈ రోజు నుండి జంతువుల మీద నీ అధికారం చెల్లించడం ఆపేయి, లేదంటే నేను ప్రాణాలతో వదిలిపెట్టను. ఏంటి మతుండే మాట్లాడుతున్నావా? అయినా నీకు నన్ను చంపేంత ధైర్యం ఉందా? అంటే నీకు ట్రైలర్ చూపిస్తే గాని నమ్మవన్నమాట. అలా అని అది తన వేలుతో ఏనుగు మీద దాడి చేసింది. ఏనుగు తొండం, కడుపు ఇంకా నడుములో ఒక్కో మేకు వెళ్లి కూర్చుకుంది. అది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఇంకా వాటి కళ్ళల్లో చాలా భయం కనిపించింది. ఇదేంటి, తన ఒంట్లో నుండి మేకులు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా మీరు నా బానిసలుగా మారడానికి ఒప్పుకుంటారా, లేదా మిమ్మల్ని కూడా చంపేనా? మేము సింహాన్ని తప్ప ఇంకెవరిని రాజుగా అంగీకరించము. అవునా, అయితే అనుభవించండి. అలా అని అది జంతువుల వైపు వేలు చూపించింది. దాని వేలు నుండి చాలా మేకులొచ్చాయి. కాని అప్పుడే కాలు కొంగ అక్కడికొచ్చింది. ఇంకా మేకులన్నీ దాని శరీరానికి వెళ్లి గుచ్చుకున్నాయి. ఆ! ఆ! నువ్వెందుకు మధ్యలోకి వచ్చావు? చూస్తుంటే నీకు చావాలని చాలా ఆశగా ఉందనుకుంటా. కాలు కొంగ ఇంకా నొప్పితో బాధపడుతూనే ఉంది. ఇంతలోనే మోంటూ ఎలుగుబంటి మిగతా జంతువులపైన దాడి మొదలుపెట్టింది. కాని కొంగ మళ్లీ జంతువులకు ఎదురుగా వచ్చి దాని రెక్కలను విప్పింది. మేకులన్నీ మళ్లీ కొంగకే తగిలాయి. ఆ! ఆ! దాని శరీరం గాయాలతో రక్తమయమైంది. ఎందుకు నువ్వు ఈ జంతువుల కోసం నీ ప్రాణాల్ని బలి తీసుకుంటున్నావు? అయినా వీళ్ళు ఎప్పుడూ నిన్ను ఒక స్నేహితుడిలా చూడలేదు కదా. ఏం పర్లేదు, నేను చనిపోయినా గాని వీళ్ళందరికీ ఏ బాధ ఉండదు. ఎలాగో వీళ్ళకి నేను ఇష్టం ఉండదు. అలా అని అది దాని ప్రాణాల గురించి ఆలోచించకుండా వెళ్లి దాంతో తలబడింది. చాలాసేపు పోరాడిన తర్వాత అది దారుణంగా గాయపడింది. కానీ ఈ గొడవలో అది ఎలుగుబంటి లాకెట్ మీద రెక్కతో గట్టిగా కొట్టింది. అప్పుడు ఆ లాకెట్ విరిగిపోయి నేల మీద పడిపోయింది. ఓరి నాయనో, నా లాకెట్! బహుశా ఈ లాకెట్లోనే ఏదో విషయం ఉందని కొంగకి అర్థమైంది. అది లాకెట్ని ముక్కుతో పట్టుకుని దాన్ని వెంటనే చెరువులోకి పడేసింది. వద్దు, నువ్వు ఎంత పని చేసావు? అలా అని అది మళ్లీ కాలు కొంగ మీదికి దాడికి వెళ్ళింది. జంతువులన్నీ చూస్తున్నాయి. ఇప్పుడు దాని వేళ్ల నుండి మేకులు రావడం లేదని. ఇంకా అది కాళ్ళు చేతులతో కొంగతో తలబడుతుంది. జంతువులన్నీ కలిసి దాని మీద దాడి చేసి దాన్ని దారుణంగా గాయపరిచాయి. ఆ తర్వాత సింహం మొంటు మీద దాడి చేసి దాన్ని చంపేసింది. ఆ! 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 ఇంకోవైపు కాలు కొంగ నొప్పితో బాధపడుతుంది. మిగతా కొంగల గుంపు కూడా అక్కడికి చేరుకున్నాయి. అవన్నీ కాలు కొంగ దగ్గర నిలబడ్డాయి. మనమందరం మన సోదరుడైన కాలు కొంగతో చాలా దారుణంగా బిహేవ్ చేశాం. కానీ ఈరోజు తను మన కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడింది. మనల్ని బానిసగా మారకుండా కాపాడింది. అలా అని కొంగలన్నీ కలిసి కాలు శరీరంలో నుండి ఒక్కో మేకు తీసేశాయి. దాని శరీరంలో నుండి చాలా రక్తం కారిపోయింది. నేను బ్రతుకుతానని నాకు నమ్మకం లేదు. అలాంటిదేమీ జరగదు నా కొంగ మిత్రమా. నాకు కొన్ని ఔషధ మొక్కల గురించి చాలా బాగా తెలుసు. వాటి వల్ల నీకు త్వరగా నయమైపోతుంది. నేను ఇప్పుడే వెళ్లి వాటిని తీసుకుని వస్తాను. అలాగే నీకు పూర్తిగా నయమయ్యేంత వరకు ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ రాత్రింపగళ్ళు నీకు తమ వంతు సేవలు అందిస్తాయి. జంతువులన్నీ కాలు కొంగని క్షమాపణ అడిగి దానికి సేవలు చేయడం మొదలుపెట్టాయి. మోంటూ కోతి రోజు తనకి మందు తయారు చేసి ఇచ్చేది. కొద్ది రోజుల్లోనే కాలు కొంగకి పూర్తిగా నయమైపోయింది. ఆ తర్వాత అది అడవిలో అందరికీ ముఖ్యమైపోయింది. అలాగే దాని జీవితం కూడా మిగతా జంతువులలాగా ఆనందంతో నిండిపోయింది. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా ఒక చిన్న అడవిలో జీవితం చాలా ఆనందంగా గడిచేది. అక్కడ జంతువులన్నీ కలిసి ఉండేవి. ఆ అడవిలో కొండ దగ్గరలో అందమైన చెరువు ఉంది. ఆ చెరువులో హంసలు, చేపలు, కప్పలు మరియు మిగిలిన జంతువులు ఉండేవి. అవన్నీ చాలా బాగా ఉండేవి. వీళ్ల మధ్యలో మంటూ అనే ముసలి కూడా ఉంది. అది చాలా గర్వంగా ఉండేది. అదే ఆ చెరువుకి రాజు అనుకునేది. అందరితో చాలా గర్వంగా మాట్లాడేది. ఒకరోజు ఒక పక్షి వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని పండు తింటోంది. అప్పుడు పొరపాటున ఒక పండు చెరువులో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే ఆ విషయం మంటూ అనే ముసలికి అస్సలు నచ్చలేదు. అది ఆ పక్షి మీద అరుస్తూ ఉంది. పాపం ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది.
పక్షి వెళ్ళిన తర్వాత బంటు అనే ఎలుగుబంటి నీళ్లు తాగడానికి వచ్చింది. దాన్ని చూసి మంటూ ఏమన్నాడంటే, బంటి, నువ్వు నీ నోటితో నా చెరువుని పాడు చేస్తున్నావు. అందుకే నువ్వు నీ చెత్త మూతి బయటికి తీ. ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. మంటూ సోదరా, ఈ చెరువు అచ్చం నీ ఒక్కడిదే కాదు, ఇది అందరిది కూడా. లేదో, ఇది కేవలం నాదే. ఇంకా మీరందరూ నా చెరువులోంచి నీళ్లు తాగడం జరుగుతోంది కాబట్టి దానికి పరిహారం చెల్లించాలి. వెళ్ళు, ఇంకా నీ రాజుకు చెప్పు. చెరువు యొక్క రాజు ఆజ్ఞాపించారు, ఇక నుంచి ఎవరైనా చెరువులో నీళ్లు తాగాలంటే ముందే ఆయనకి పన్ను చెల్లించాలి అని చెప్పు. ఒకవేళ అలా చేయలేకుంటే వాళ్ళని మంచినీళ్లు తాగనీయకుండా బహిష్కృతం చేస్తాను. తర్వాత ఏమైందంటే అన్ని జంతువులు చెరువుకు వెళ్ళడానికి ముందే ఏదో ఒకటి ఇచ్చేవారు. ఒకరు తాజా మంచి పళ్ళని తీసుకొచ్చేవారు, కొంతమంది ఇంకొకటి తీసుకెళ్లేవారు. మంటూ రాజులాగా వాటన్నిటినీ తినేవాడు. ఇదంతా మంటుకు చాలా బాగా నచ్చేది. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చింటూ అనే జింకకు చాలా దాహం వేసింది. అది తన తల్లి జింకతో ఇలా అంది, నాకు బాగా దాహం వేస్తోంది. బాబు, మన దగ్గర మంటుకి ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ లేదు. కానీ చింటూ దాహానికి ఉండలేకపోతున్నాడు. తల్లి జింక అన్నది, బాబు కొంత సమయం ఆగు, చీకటి పడిన తర్వాత మనం చెరువు దగ్గరికి వెళదాం, అప్పుడు నువ్వు నీళ్లు తాగొచ్చు. చీకటి పడ్డాక ఇద్దరు చెరువు దగ్గరికి వెళ్లారు. చింటూ నిశ్శబ్దంగా నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు ఆ నీళ్ల అలికిడి వల్ల మంటూకి నిద్రలోంచి మెలకు వచ్చింది. చింటూను చూసిన మంటూ మొసలికి చాలా కోపం వచ్చింది. ఏరా, నీదెంత దుస్సాహసం! నువ్వు నీళ్ల రాజు యొక్క చెరువులో నుంచి నీళ్లు దొంగతనం చేస్తావా? నీకు గుణపాఠం నేర్పుతా చూడు. మంటూ చింటూను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇదంతా తల్లి జింక చూస్తోంది. మంటూ చింటూ మీదకి రావడం చూసి తల్లి జింక వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి అది చింటూని కాపాడుకుంది. అప్పుడు అది అనుకోకుండా మంటూ నోటికి చిక్కింది. అది చూస్తున్న చింటూ ఏడవడం మొదలెట్టాడు. అక్కడ దగ్గరలో ఉన్న జంతువులన్నీ అది విని అక్కడికొచ్చాయి. తల్లి జింక చావు నుండి తప్పించుకుంది, కానీ దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఆ నొప్పిని జింక తట్టుకోలేకపోతోంది. ఆ తల్లి జింక ఏం చెప్పిందంటే, బాబూ చింటూ, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను. లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా పాపం చింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లి జింక ఇలా అంది, బాబూ చింటూ, నేనెప్పుడూ నీతోనే ఉంటాను, నిన్నెప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టను. చింటూకి తన ఆశీర్వాదాన్ని అందించి చివరికి కన్ను మూసింది. చింటూ చాలా బాధపడుతున్నాడు. అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు చింటూ తినడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడతను ఒక దూడపిల్ల చెట్టు కింద ఇరుక్కుపోవడాన్ని చూశాడు. చింటూ ఇలా అనుకున్నాడు, ఒకవేళ నేను ఏనుగు బాబాయ్ ఎంత బలవంతుడైతే ఆ మొద్దుని చిటికల్లో తోసేసేవాణ్ణి. ఈ మొద్దు పక్కకు పోతే బాగుండు. అది అలా అనుకోగానే కొమ్మ దానంతట తానుగా ఎగిరిపోయింది. అది చూసిన చింటూ చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తనకి తన అమ్మ మాటలు బాగా గుర్తొచ్చాయి. అప్పుడు తనకు అర్థమైంది ఇదంతా తల్లి జింక ఇచ్చిన ఆశీర్వాదం వల్ల జరిగిందని. తర్వాత ఏం జరిగిందంటే, చింటూ అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయడం మొదలెట్టాడు. ఒకరోజు భారీ భూకంపం వచ్చింది. అప్పుడు కొండమునిది నుంచి రాళ్లన్నీ కిందకి పడ్డాయి. అన్నీ కిందకి జారుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోతున్నాయి. భూకంపం తగ్గిన తర్వాత జంతువులన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. చింటూ తన మాయతో పెద్ద పెద్ద చెట్లను అడ్డు తొలగిస్తున్నాడు. అప్పుడు ఆ చెరువు నుంచి తనకి ఏదో విపరీతమైన గొంతు వినిపించింది. వెళ్ళి చూశాడు. మంటూ ఒక పెద్ద రాయి కింద పడి నలిగిపోతోంది. సహాయం చేయండి, నాకెవరైనా సహాయం చేయండి. కానీ ఎవరూ తనకు సహాయం చేయడానికి వెళ్ళట్లేదు.
నీలాంటి దుష్టులకు ఇలాగే జరుగుతుంది. భగవంతుడు నీకు మంచి శిక్ష వేశాడు. నిన్ను నువ్వు చాలా బలవంతుడు అనుకుంటావు కదా, ఇప్పుడు చేతనైతే తప్పించుకో చూద్దాం. ఈ విధంగా అక్కడ జంతువులన్నీ మంటూ చేసిన తప్పును చెప్తున్నాయి. సహాయానికి మాత్రం ఎవరూ వెళ్ళట్లేదు. కాని చింటూ వచ్చాడు. తన మాయతో ఆ రాయిని ఎత్తి పడేశాడు. అది చూసి మంటూకి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పుడు తనన్నాడు, చింటూ, నా వల్లే మీ అమ్మ నీ నుంచి దూరంగా పోయింది. అయినా గానీ నువ్వు నన్ను కాపాడావు. ఒకవేళ నాకు కూడా నీ అంత మంచి మనసుంటే ఎవరిని బాధ పెట్టేవాడిని కాదు కదా. మంటూ అక్కడున్న జంతువులన్నింటినీ క్షమాపణ కోరుకుంది.